వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ వైటీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అడల్ట్స్కి 60 రూపీస్ టికెట్ ఈచ్ వన్, చిన్నపిల్లలకి 4 ఇయర్స్ దాటిన వాళ్ళకి 20 రూపీస్. ఇటు సైడ్ క్యాష్ ఉంటేనే అక్కడ టికెట్, ఇటు స్కానర్ కనిపిస్తుంది కదా, జీపే అలా అయితే ఇటు సైడ్ రావాలి. ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళడమే లోపలికి. ఇక్కడ క్లోజ్ ఉంది, సో మళ్ళీ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాష్తో తీసుకున్న టికెట్స్ వాళ్ళతో పాటు పంపించారు. ఇటు సైడ్ ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళడమే. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ చూపించి చెక్ చేసి పంపిస్తారు. మేము వెళ్ళినప్పుడు అంత చాలామంది ఏం లేరు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఈవినింగ్ టైం వెళ్ళాము. లైట్స్తో బాగుంటుందని చెప్పారు మా ఆయన. మా ఇంటి దగ్గర నుంచి శిల్పారామం వెళ్ళడానికి 1 అవర్ 1.5 అవర్ జర్నీ. సో లాంగ్ అయినా పర్లేదని వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మ్యాప్ చూడకుండా మేము స్టాల్స్ ఉంటాయి కదా, అటు సైడ్ వెళ్ళాము. అన్నీ నాకు స్టాల్స్ చూసిన తర్వాత ఏముంది ఇది అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను కదా నేను, సో నాకంతా ఏమనిపించలేదు. ఎందుకు వచ్చాము అని అన్నాను మా ఆయనతోని. ఇక్కడ లోపల ఉంటుందని చెప్పాడు. కాకపోతే ఇక్కడ హ్యాండ్తో చేసినవి చాలా బాగున్నాయి. పెయింటింగ్ అయినా కానీ క్లాత్స్ అయినా బాగున్నాయి. రేట్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థిని కూడా మంచిగా నడుస్తున్నాడు. బయట దొరికే వస్తువుల కంటే ఇక్కడ డబుల్ త్రిబుల్ ప్రైస్ చెప్తున్నారు. కాకపోతే ఇవి హ్యాండ్ మేడ్ అని ఒక రీజన్తో చాలామంది తీసుకుంటారు. ఇక్కడ కొన్ని చూసాము, రేట్ అడిగితే అమ్మ చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. ఇక్కడ ఇవి చూడడానికి అయితే చాలా ఎథెంటిక్ మంచిగా ఉన్నాయి. వీటితోని విద్యార్థి కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇక్కడ లోపలికి ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇక్కడ అడిగాము ఒక ఐటము, అది మళ్ళీ వేరే దగ్గర అడిగితే అతను ఇంకా డబ్బులు చెప్తున్నాడు రేటు. మనకు అంత వర్త్ అనిపించలేదు. సో వెళ్తున్నాము. కానీ మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా అని వర్షమే పడింది. ఒకసారి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వెళ్దామన్న వరకు చాలా వర్షం పడింది. ఇప్పుడు మాత్రం పడలేదు అనుకున్నాను. కాకపోతే వచ్చే ముందు మళ్ళీ వర్షం పడింది. ఇక వాళ్ళు స్టాల్స్ అన్నీ తీసేశారు. వాళ్ళకి వర్షం పడితే ఖరాబ్ అవుతాయి కదా ఐటమ్స్, సో క్లోజ్ చేశారు. ఇక్కడ మనం ఏదైనా హోమ్కి డెకర్ ఐటమ్స్ అయినా కానీ ఏవైనా కానీ చాలా బాగున్నాయి. మనకి అప్పటిదప్పుడు రెడీ చేసి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఫోటో దిగుదామని మేము అనుకుంటుంటే విద్యార్థి అస్సలు సపోర్ట్ చేస్తలేడు. ఇక సర్లే అని ముందుకెళ్ళాము, ఇంకేమన్నా ఉందా అని. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది, కాకపోతే నాకు నచ్చలేదు. ఇక్కడ అది ఆర్టిస్టులు కూడా ఉన్నారు, ఫేస్ని చూసి గీస్తున్నారు, పెన్సిల్ ఆర్ట్. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. 500కి సింపుల్ అట, 1000, 1500 అట్లా చెప్తున్నారు. మాకు వర్త్ అనిపించలేదు. ఇక్కడ మేము ఆల్రెడీ వెళ్ళాము. నా సెల్ హీట్ అయిపోయి అసలు వీడియో రాలేదు. మళ్ళీ కొద్దిసేపు అయినా కూల్ అయిన తర్వాత నేను వీడియో తీసుకొని వస్తా అని వస్తుంటే మా ఆయన వాళ్ళు అక్కడ నిల్చొని చూస్తున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ స్టేజ్ ఉంటుంది. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీద డ్యాన్సులు ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వస్తే మంచిగా ఉంటుంది. మా ఆయన ఈవెంట్ ఉన్నప్పుడు వచ్చాడట, అది దృష్టిలో పెట్టుకొని నన్ను ఈవినింగ్ తీసుకొని వచ్చాడు. కాకపోతే ఈసారి ఏం లేదు. ఆ స్టేజ్ మీద కూడా ఇప్పుడు విద్యార్థి మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. చూడండి, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. అసలు రారా అంటే రావట్లేదు. మంచిగా ఎంజాయ్ చేశాడు. వానికి కూడా బయటికి వస్తే చాలా ఇష్టం. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఇక్కడ నన్ను ఒక ఫోటో దిగుదాం రా అంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఫొటోస్ ఏం బాగాలేదు. నా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అసలు వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు. మా ఆయన సెల్లో కొన్ని, నా సెల్లో కొన్ని తీసుకొని
ఏదో మేనేజ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా. కొంచెం బాగుండకపోతే అడ్జస్ట్ అవ్వండి. లాస్ట్కి నా సెల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే అసలు తీయలే. వ్యూ మాత్రం మస్తు ఉన్నాయి. అసలు లోపలికి వెళ్తుంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి అసలు బాగుంటుంది. స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని మట్టి పాత్రలు, పింగాణి అవి కూడా చాలా బాగున్నాయి. ఇటు వెళ్ళాము. ఇటు ఏముండదు అనుకున్నాను, కాకపోతే ఇటు వెళ్ళే కొద్దీ బాగానే ఉంది. ఇక్కడ మట్టి పాత్రలు అవి ఇవి ఉన్నాయి. వచ్చినందుకు ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకుంటే అసలు అమ్మో, అసలు మన తగ్గట్టు అసలు లేవు. ఇక్కడ కీ చైన్స్ కూడా చేసిస్తున్నారు. అక్కడనే హ్యాండ్మేడ్గా కూడా కుండలు, పాట్స్ ఏదంటే అది చేసిస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ టైం ఇట్లా వస్తే బోటింగ్ కూడా ఉంది. కాకపోతే మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, మేము వెళ్ళే వరకు చీకటి అయిపోయింది ఇక ఆల్మోస్ట్. ఇక్కడ పైన ఏదో అందరు ఫోటోలు దిగుతున్నాం కదా అని వెళ్ళాము. అక్కడ ప్రస్తుతానికైతే ఏం లేదు. ఇక మేము కూడా వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చాము. విదార్థ్ మాత్రం వాళ్ళ డాడీని ఇష్టపెట్టి అసలు ఉండట్లేదు. కిందికి దిగరా అంటే అసలు దిగడం లేదు. అతనే పాపం ఎత్తుకొనే ఉన్నాడు. అసలు కింద అసలు అడుగు కూడా పెట్టట్లేదు. కనీసం ఫోటో దిగుతురారా అంటే అలా కూడా దిగట్లేదు. సర్లే అని తనకి వదిలిపెట్టాను. నేనైతే వీడియో తీసుకున్నాను. ఇక ముందుకెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది వ్యూ. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియట్లేదు నాకు. మా ఆయన కూడా ఇంకా లోపలి దాకా ఎప్పుడు పోలేదని చెప్పాడు. అప్పుడు ఈవెంట్స్ ఉన్నప్పుడు వచ్చాడన్న కదా, అవి ఈవెంట్నే చూశాను. ఇంకా లోపలి దాకా వెళ్ళలేదు. నేను కూడా నైట్ టైం వచ్చాను. కొన్ని నైట్ టైం చూడనివ్వరు కదా, క్లోజ్ చేసి ఉంటాయి కదా. సర్లే అని ఇక్కడ ముందుకు వచ్చాము. ఇక్కడ మాత్రం చాలా మంచి అనిపించింది. వస్త్ర నివేదిక అని ఏదో ఉంది, చేనేత వస్త్రాలు ఉంటాయి కదా, అది క్లోజ్ చేసి ఉంది. చీకటి అయిపోయింది. ఇక్కడ విలేజ్ థీమ్ ఇది అసలు వర్త్ అనిపించింది నాకు. పోయినాక రియలిస్టిక్గా ఉన్నాయి అసలు. ఇది చూసినాక కొంచెం హ్యాపీ అనిపించింది. ఇంతసేపు చూసింది ఏం నాకు వర్త్ అనిపించలేదు, ఎందుకు వచ్చిండ్రా అనిపించింది. ఇక్కడ నుంచి స్టార్ట్గా అమ్మయ్య వచ్చినందుకు ఏదో ఒకటి చూసాము అనిపించింది. ఇక్కడ స్టార్ట్ ఎంత రియలిస్టిక్ ఉన్నాయి బొమ్మలు. శిల్పారామం అంటే అసలు శిల్పాలు కదా. ఇది నాకు తెలిసి 2-3 years నుంచి కన్స్ట్రక్షన్ చేశారనుకుంటా, అంతకుముందు లేదనుకుంటా. ఇది చూడండి ఎంత రియలిస్టిక్. నేను షార్ట్ వీడియో కూడా తీసాను కానీ అప్లోడ్ చేయలేదు, అది కూడా చేస్తాను. ఇది లైవ్గా చూస్తే మాత్రం అసలు రాబుద్ది కాలేదు నాకైతే. ఎంత టాలెంట్, అసలు ఇంత రియలిస్టిక్గా ఇంత డీటెయిల్గా అసలు చెక్కిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక్కడ కూడా మనం ఫొటోస్ దిగడానికి అందులో తల పెట్టాలి, పెడితే మన ఫోటో దిగచ్చు అన్నమాట. సో అదన్నమాట. ఇక్కడ ఒక ఫోటో దిగాను నేను. ఇక్కడ ఎద్దుల బండి మీద స్వారీ చేసినట్టు దున్నుతున్నాడు, అది అన్నమాట. ఇక్కడ బల్పంతో గోడ మీద రాస్తుంది ఒక ఆవిడ. ఇక్కడ మంచిగా ఉంది అసలు వ్యూ. అసలు ఎంత టాలెంటెడ్ అసలు ఇది చెక్కిన వాళ్ళు, ఇంత డీటెయిల్డ్గా అసలు రియల్గా ఉన్నట్టుగా అనిపించింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత సంక్రాంతి థీమ్ అని ఇటు సైడ్ ఉంది. అది కూడా చూడండి ఎంత రియలిస్టిక్ ఉందో అసలు. ముగ్గు, గంగిరెద్దు, ఇవన్నీ బాగున్నాయి అసలు. ఇక్కడ ఒక ఫోటో దిగాము. ఇక్కడ దిగిన తర్వాత ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయి. ఇంకా ముందుకెళ్తే గ్రామంలో సంత అని ఉంది, అది కూడా ఉంది. ఇక్కడ మా విద్యార్థి అయితే అది ఎక్కి లోపలికి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. వాడు రియల్ మనుషులు అనుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. లోపలికి వెళ్ళి వాళ్ళని ఆడుకుందాం వాళ్ళతో అనుకుంటుండు కావచ్చు. ఇక్కడ గ్రామంలో సంత, కూరగాయలు మార్కెట్ ఎంత బాగుంది అసలు. నిజంగా అసలు నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఇది అమ్మిన వాళ్ళు, కొంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ జ్యోతిష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోహ పనులు, ఇనుము పనులు ఉంటాయి కదా, అవి చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు లైట్ పెట్టుకొని చేసేటి అవి కూడా ఇన్నేటిగా పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటి నాకు కూడా గుర్తుకులేదు, పేరు సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ
ఇక్కడ ఎవరో దంచుతున్నారు. ఒక ఆవిడ చాకలి మూట ఎత్తుకొని వస్తుంది, ఒక ఆమె తట్టె ఎత్తుకుంది. ఇట్లా ఇన్ డీటెయిల్గా ఉన్నాయి, మంచిగా అనిపించింది. అవి విగ్రహాలు చెక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా వేస్తారు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అలా. ఆ గుమ్మం కూడా ఆల్రెడీ వాటి మీద ముగ్గులు కూడా అంత బాగా వేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఆవిడకి వాళ్ళ అమ్మ దువ్వుతుంది, ఆమె అంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద ఇది లోపటికని ఉంది, నేను వంగి మళ్ళీ తీసాను. ఇది కూడా ఏదో పనులు చేసుకునే వాళ్ళే. నేను ఆ బోర్డు సరిగ్గా చూడలేదు, ఇది చూసుకుంటూనే వచ్చాను. మంచిగా వీళ్ళని చూసే వరకే నాకు కడుపు నిండిపోయింది. ఆ బోర్డు అవన్నీ పట్టించుకోలేదు, వీడియోలు ఉంటాయి కదా అనుకున్నాను, వీడియోలో సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ ఒక ఆమె ఐరన్ చేస్తుంది, అది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కాళ్ళు అవి చెక్క తయారు చేస్తారు కదా, వాళ్ళే అన్నమాట. వాటి పేర్లు అంత గుర్తుకులేదు, బోర్డు వెనుక ఉంది కానీ ఇది స్పష్టంగా కనిపించట్లేదు. ఇక్కడ ఒక ఆవిడ తులసి మాతకు దండం పెట్టుకుంటుంది. ఇక్కడ చేనేత వస్త్రాలు చేస్తారు కదా, వాళ్ళ వృత్తికి సంబంధించింది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు, అక్కడ బోర్డు మీద ఉంటుంది. నేను అంత పట్టించుకోలేదు, చూసుకుంటూనే ఉన్నా. కొన్ని క్యాప్చర్ చేశా కానీ కొన్ని అట్లా అయిపోతాయి, ఒక్కొక్కసారి పట్టించుకోవద్దు. ఇక్కడ వడ్రంగి పని చేసే వాళ్ళది ఇక్కడ తీయమన్నమాట. ఇక్కడ కమ్మరి వారి పని విధానం అని ఉంది, కమ్మరి వాళ్ళు పని చేస్తారు కదా, వాళ్ళది ఇన్ డీటెయిల్గా ఎవరెవరు ఏం చేస్తున్నారు అది కూడా ఉంది. ఇక్కడ మంచిగా చేశారు చూడండి, అసలు రియల్గానే చేస్తున్నారు కావచ్చు అని అన్నట్టుంది. ముగ్గులు కానీ పాతకాలం ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు, సిటీలో ఉన్నట్టు అనిపించలేదు ఇందులోకి వెళ్తే. ఇక్కడ వర్క్ ఏంటని కూడా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇటు వెళ్తే ఒకరు పని చేస్తున్నారు అన్నమాట, ఒకరు మట్టి తవ్వడము, ఒకరు ఎత్తడం అట్లా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆవిడ ముగ్గేస్తుంది చూడండి, ఎంత డీటెయిల్గా రియల్గానే ఉంది కావచ్చు. ఒక ఆవిడ అక్కడ ముగ్గేస్తుంది అన్నట్టు ఉంది. ఇల్లు కూడా బాగుంది. నేను అసలు ఆ జనరేషన్లో పుట్టకపోయినా కానీ చాలా బాగా అనిపించింది చూస్తా అంటే. ఇంకా నెక్స్ట్ జనరేషన్ అసలు పెంకుటిల్లు అంటే ఏంటి అంటారు, ఇవి చూపించుకుంటా చెప్పాలి ఇట్లుండే వాళ్ళు అని. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అన్నమాట ఇక్కడ పెట్టారు కొన్ని, మేము కూడా దిగాము. డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్. ఇక్కడ అన్న తమ్ముడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఒక తాత పేపర్ పట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఒక ఆవిడ చాట చెరుగుతుంది, ఒక ఆవిడ విసురుతుంది విసురాయి. అవి ఇప్పుడు అసలు కనబడటమే లేదు. అప్పుడు లాస్ట్ జనరేషన్లో అసలు ఎంత బాగుండే, అన్యోన్యంగా అందరు కలిసి పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత ఏం లేదు, ఇండివిజువల్ అయిపోయింది, ఎవరి బ్రతుకులు వాళ్ళే అయిపోయింది. ఇక్కడ విలేజ్ హోమ్ లాగా అన్నమాట. లోపలికి వెళ్ళి చూసాము, విధార్థ్ మంచిగా ఆడుకుంటుండు, గేట్ కూడా పెడుతున్నాడు. దీనికి ఒక సరదా అయిపోయింది ఆట. ఇక్కడ చూడండి మంచిగా గేట్ కూడా క్లోజ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు పనులు. నెక్స్ట్ కిందికి వచ్చాము, అక్కడ దీని ఇంకొక వ్యూ ఉంటుంది. కొన్ని క్లిప్స్ కూడా పెట్టాను, వీడియో తీయలేకపోయాను నేను. స్టోరేజ్ ఫుల్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది నాదైతే. మా ఆయన సెల్ ఏమో ఖరాబ్ అయిపోయింది పాపం, తను ఎట్లనో నెట్టుకొస్తున్నాడు, దాంతోనే కొన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగడానికి ఉంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇక సెల్లే స్టోరేజ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను ఏం దిగాలని అనుకున్నా. ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి బాగుంది. ఇక్కడ విద్యార్థులనే కనీసం ఒకటో రెండు తీద్దాం అనుకుంటే వాడు అసలు కోఆపరేట్ అయ్యలేదు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళే కొద్దీ ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది ఇంతకుముందు చూపించా కదా హోమ్, అదే అన్నమాట. నీ క్లిప్ ఇక్కడ పెట్టాను, ఇది అన్నమాట. లోపల ఇట్లుంది ఇల్లు, వెనకట ఇట్లుండే అన్నమాట ఇల్లు. అప్పుడు కట్టడాలే వేరు, అసలు ఎంత బాగుంటాయి ఎథెటిక్గా.
ఇదే అది. నెక్స్ట్ ఇక్కడ ఇల్లులు అప్పట్లో ఎలా ఉన్నాయని ఇల్లులు మాత్రం షో ఆఫ్ మాత్రం లోపలికి వెళ్ళడానికి లేదు, జస్ట్ బయటనే చూడడానికి అంతే అన్నమాట. ఇక్కడ ఇట్లా ఉండే అన్నట్టు వాటి మీద చిత్రాలు మంచిగా ఉన్నది. నెక్స్ట్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ కూర్చోనికి అక్కడక్కడ సిట్టింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఏముందని వెళ్ళాను కానీ అక్కడ ఏం లేదు. ఇక్కడ వాటి మీద చిత్రాలు చూడండి ఎంత బాగా వేశారు, వాళ్ళ టాలెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత బాగా వేశారు, మంచిగా రియలిస్టిక్గా ఎంత బాగా వేశారు. ఇక్కడ ముందుకెళ్ళే కొద్ది కొన్ని క్లిప్స్ నేను తీయలేదు, ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ కుందేలు కూడా ఉన్నాయి, వాటితో విధార్థ మంచిగా ఆడుకున్నాడు. వాటిని చూసి పాప పాప కక్క కక్క అంటాడు. అవి కూడా పిలవంగానే వస్తున్నాయి మంచిగా. పాపం మేము ఫీడ్ ఏం తీసుకెళ్ళలేదు, మాకు తెలియదు కదా ఇక్కడ ఇవి ఉంటాయని. సో మంచిగా ఆడుకున్నాయి, ఎక్కువసేపు ఆడుకొని. ఇక్కడ కార్స్ చూసాము, ఓల్డ్ మోడల్ 2. నెక్స్ట్ ముందుకెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ వైట్ ర్యాబిట్ ఎంత క్యూట్ ఉందో. నెక్స్ట్ ఇక్కడ ముందుకెళ్ళాము, ఇక్కడ చేతితో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. నా సెల్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇక మా ఆయన సెల్లో తీసాను. ఇక్కడ కొద్దిసేపు ఉండి ఒక 2-3 ఫోటోలు దిగాము. పర్లేదు మెమోరీ అని ఉంటుంది కదా అని మా ఆయన సెల్లో ఫొటోస్ దిగాను. ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాము. మళ్ళీ ఇది ర్యాబిట్స్ ఇల్లు అన్నమాట, ఇందులో వాటిని పెట్టారు, దాన్ని తీసాను. తర్వాత ఇవి ఇక్కడ ఇంతకుముందు చూపించారు కదా వ్యూ, అదన్నమాట శిల్పాలు. ఎంత బాగా చెక్కారు అసలు. వాటి పేర్లు కూడా ఒక్కొక్క కాడ రాశారు, అది చూసి ఓహో ఇవి ఇవా అని కొన్ని గుర్తుపట్టకుండా ఉన్నాయి, కొన్ని ఏమో గుర్తుపడుతున్నాము. ఇది ఎంట్రన్స్ లాగా పైకి వెళ్ళి ఒక ఫోటో దిగి వచ్చాము. చాలా బాగుంది లైవ్గా చూస్తే. ఆ లైటింగ్కి సెల్యులార్ సరిగ్గా కనబడలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకోనికి గేమ్స్ కూడా ఉన్నాయి, కానీ మేమేం ఆడుకోలేదు. నైట్ అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళాలని. అక్కడ ఇది అసలు నాకు నైట్ కంటే డే టైం వస్తే బాగుండు అనిపించింది. కొన్ని వెళ్ళలేదు, నైట్ అలవ్ లేదని. అక్కడ కృష్ణుడు గోపికలను ఆట పట్టిస్తున్నారు, అది అన్నమాట వ్యూ. ఇక్కడ బుద్ధుడు ఎంత బాగుంది, బుద్ధుంది అక్కడ. ఇంకా పైన ఉంది వ్యూ, కాకపోతే అలవ్ లేదు, వెళ్ళలేదు. ఇక్కడ వనం లాగా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్ దిగాము, బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. ఇక్కడ ఒక అతను చేపలు పడుతున్నాడు, అదే అన్నమాట, వాటర్ చేరుతున్నాడు అట్లా. నెక్స్ట్ ఇక్కడ పైకి వెళ్ళొచ్చు, కాకపోతే నైట్ టైం అని వెళ్ళలేదు. కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇక్కడ ఇటు నుంచి వెళ్తే బాగుంటుంది, అక్కడ ఒక బుద్ధుడు కనిపిస్తున్నాడు, అక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడనైతే ఒక ఫోటో దిగాము. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళాము. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అక్కడక్కడ రాతితో చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి, అవి కూడా చూసాము. ఫుడ్ మాత్రం ఏం తినలేదు, ఇంటికాడ నుంచే తిని వచ్చాము కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారు. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇలా అక్కడక్కడ మనం ఫొటోస్ దిగడానికైతే బాగుంది. ఇక నైట్ చాలా అయిపోయింది, ఇంటికి వెళ్దాము అని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎక్కడ కానీ సరిగ్గా ఆగలేదు, చూసేటి అయితే మంచిగా చూసాము, టైం స్పెండ్ చేసాము. ఇక కొన్ని అంత అవసరం అనిపించలేదు. ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ మాత్రం బాగాలేవు, కాకపోతే టాటాయిస్ బాగున్నాయి, అవి బయటకు వస్తున్నాయి. చేపలు ఫిష్లు కూడా చిన్న ఫిష్లు ఉన్నాయి, డక్ కూడా ఉంటుంది అక్కడ సైడ్. చేప చూడండి ఎంత బాగా కదులుతుందో, ఇవి బయటికి కూడా వస్తున్నాయి.
విదార్థ్ కొంచెం వాటిని చూసుకుంటా సంతోషపడ్డాడు. సో కొద్దిసేపు ఉన్నాము వాడి కోసమైనా. ఇక్కడ ఉండేసి ఇక వెళ్దాము అని వెళ్తున్నాము. ఇక్కడ అయితే గొర్రెలు కాస్తున్న గొర్రెల కాపలి అది టీం అక్కడ ఉంది, కానీ చూడలేదు. ఇక్కడికే లేట్ అయిపోయింది. ఎగ్జిట్కి వచ్చాము. ఇక్కడ అది ఉంది కదా, పాప పాప అంటుంటే వాటితో ఎక్కువసేపు ఆడుకొని వాటితోని ఇక మేము బయటికి వెళ్ళాము. ఇది బయటికి వెళ్ళడానికి రూట్ అన్నమాట. ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అయిపోయి బయటకు వద్దామనే వరకు వర్షం స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు ఉండి ఒక 10 minutes ఉండి వచ్చేసాము. ఇక్కడ మేము వెళ్ళిన దానికైతే వర్త్ అని అనిపిస్తుంది నాకైతే. కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అదంతా తిరగాలంటే వాళ్ళని ఎత్తుకొని తిరగాలంటే ఇబ్బంది కదా. ఇక్కడ ఇక మేము వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు ఉన్నాము. గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. వ్యూ చూడండి. ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే నా దాంట్లో స్టోరేజ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. సో ఇంతే అండి వీడియో. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ విదార్థ్ పాప అంటుంటే వాడిని కొద్దిసేపు ఆడిపించి బయటకు వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.